నీట్ ప్రశ్న పత్రం లీక్ అయితే జెన్జీ ఉద్యమాన్ని ఢిల్లీ వీధుల్లో మనం చూసాం. ఆ జెన్జీ పోరాటంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఢిల్లీ జెన్జీ చూసాం. ఇప్పుడు తెలంగాణలో 1,00,000 మంది జెన్జీ పాలిటెక్నిక్ విద్యార్థుల పోరాటం చూస్తున్నాం. గత 20 రోజులుగా ఈ జెన్జీ విద్యార్థులు, ఈ పాలిటెక్నిక్ విద్యార్థులు జీవో 97 రద్దు చేయాలని మీరంతా కూడా పోరాటం చేస్తున్నారు. మీ పోరాటానికి నా సల్యూట్. ఈ మధ్య 2 వీడియోలు చూశాం. మహబూబాబాద్ లో ఒక విద్యార్థి పోరాటం చేస్తుంటే ఒక సిఐ అతని గొంతు బట్టి బిసుకుతా ఉన్నాడు. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, ఈ విద్యార్థులు ఏమైనా టెర్రరిస్ట్లా? ఆ విద్యార్థులు గొంతు పెట్టి బిసుకుతా ఉన్నాడు. ఒక పోలీస్ అధికారి ఒక పాలిటెక్నిక్ అబ్బాయిని సూర్యాపేటలో అరెస్ట్ చేస్తే పాలిటెక్నిక్ అమ్మాయిలంతా పోయి చుట్టుముట్టి ఆ అబ్బాయిని విడిపించి తీసుకొచ్చిన వీడియో కూడా మనం చూసాం. రేవంత్ రెడ్డి, జెన్జీని తక్కువ అంచనా వేయకు. నరేంద్ర మోడీని, కేంద్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది ఈ తరం జెన్జీ. నువ్వెంత రేవంత్ రెడ్డి? మా 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులు ఒక్కటై కదులుతే నువ్వు సెక్రటరియట్ అడుగు పెడతావా? గుర్తుపెట్టుకో, ఇది మున్పటి జెన్జీ కాదు. ఏదో రీల్స్ చేసి మర్చిపోయే జెన్జీ కాదు. అవసరమైతే రోడ్ల మీదకి వచ్చి తమ భవిష్యత్తును కాపాడుకునే జెన్జీ ఈ తరం జెన్జీ. అంతేకాదు, అవసరమైతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 1,00,000 మంది పాలిటెక్నిక్ విద్యార్థులను కలుపుకొని సెక్రటరియట్ ముట్టడిస్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నా.